నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నబార్డు రుణ ప్రణాళిక విడుదల. 5.11 లక్షల కోట్ల రూపాయలతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల సమీక్ష. పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల. హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. కేకే లైన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ ఉద్యమిస్తుందన్న వైసీపీ నేత కేకే రాజు. విభజన చట్టంలో ఇచ్చిన హామీకి కేంద్రం తూట్లు పొడిచిందని ఫైర్. ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత రంగాలకు రుణ పరపతిని పెంచే లక్ష్యంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 5,11,491 కోట్లతో కూడిన స్టేట్ ఫోకస్ పేపర్ను ఆయన విడుదల చేశారు. గత ఏడాది ప్రణాళిక అయిన 4.24 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20% అధికం కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హార్టికల్చర్ను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని బ్యాంకులు, నబార్డు అధికారులు పూర్తి మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా డోర్నలలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలిగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హయాంలో పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. వెలిగొండ మనందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి మరి ఆనాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఒక వరప్రసాదాన్ని మన వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టు 2026 సీజన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క కృష్ణా జలాలు నల్లమలై సాగర్కి అందించి ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షలు చేస్తూ ప్రతి 10 రోజులకి, 15 రోజులకో, నెల రోజులకో మరి ప్రతిసారి కూడా వెలిగొండ ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో కూడా పనుల్ని పర్యవేక్షించి ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా మనం నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగానే ఈరోజు కూడా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమీక్షను కూడా నిర్వహించుకోవడం జరిగింది అధికారులతోటి, ఏజెన్సీలతోటి. అందులో భాగంగానే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్స్, వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికను, ఆ యొక్క షెడ్యూల్ని ఈరోజు ఆ ఏజెన్సీల ద్వారా, అధికారుల ద్వారా కూడా వాళ్ళకి మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 1తో పాటుగా టన్నెల్ 2లో ఏదైతే ఇంకా దగ్గర 2100 మీటర్ల లైనింగ్ ఏదైతే ఉందో, ఇంకా బెంచింగ్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతమేర ఈ యొక్క నెలలో కొంచెం అలసత్వం, అంటే ఒక పక్కన డీజిల్ కొరతను, ఇంకొక పక్కన అక్కడ బీహార్లో మొన్న, మరి నిన్న బెంగాల్లో ఎలక్షన్స్ అని మ్యాన్ పవర్ ఇబ్బందులని ఒకసారి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మిషనరీ ఏదైతే ఉందో దాన్ని వాడేటువంటి డ్రైవర్సు, మరి వాళ్ళు అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ సమ్మర్లో వాళ్ళు 2 రోజులు ఉండి 2 రోజులు రాకపోవడం, ఇటువంటి కారణాలతోటి కొంత నత్తనడక, అంటే యాక్చువల్గా పెర్ డే లైనింగ్ మినిమం 20 నుంచి 24 మీటర్లు అని మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాంట్లో సగమే 12 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లే అవుతుండడంతో ఈరోజు సీరియస్గా అటు అధికారులని, అదేవిధంగా అటు ఏజెన్సీని కూడా హెచ్చరించి ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో వాళ్ళని డబుల్ రిజర్వ్లో పెట్టుకోవాలి, మిషనరీ ఏదైతే ఉందో దాన్ని కూడా రిజర్వ్లో ఎడిషనల్గా పెట్టుకోవాలి, డ్రైవర్స్ని కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి. గాండ్రీలు కూడా ఇప్పటివరకు 4 గంటలు పనిచేస్తున్నాయి. 5వ గంటరీని కూడా ఇమ్మీడియట్లీ దాన్ని కూడా
మరి పని ప్రారంభించేటువంటి విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇట్లా డే అండ్ నైట్ మానిటరింగ్ చేసుకుని ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని మనం అందుకోగలుగుతాం. లేని పక్షంలో చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని ఇప్పుడే మనం అధికారులని అదేవిధంగా ఏజెన్సీలు కూడా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడు మేము రివ్యూ చేశామో ఆ గాండ్రిల్లో జరిగేటువంటి పనులు ఇప్పుడు 5 గాండ్రిలు ఏవైతే లోపల టన్నెల్ 2లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించడానికి వాళ్ళు ఆన్ పేపర్ మీద ఏదైతే టైమింగ్స్ అక్కడ మ్యాన్ పవర్ పనిచేసేది ఏదైతే మాకు ఇప్పుడు రివ్యూలో మాకు ఏదైతే సమీక్షించామో దాన్ని ప్రాక్టికల్గా కూడా 5 గంటలను కూడా నేనే ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించాలనుకుంటున్నాం. టన్నెల్లోకి పోయి రాత్రి అయినా సరే రేపు పగలైనా సరే ఎంత టైం పట్టినా 5 గ్యాండ్రిల్ని కూడా 19 కిలోమీటర్లు కూడా 5 గ్యాండ్రిల్ దగ్గర ఉండి ఆ యొక్క ఏదైతే ఆ గాండ్రీ మరి 12 మీటర్లు కూడా షిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, తర్వాత దాన్ని కాంక్రీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని వెహికల్స్ ఎంత టైంలో వస్తూ ఉన్నాయి. భారత ప్రభుత్వం రైల్వే రంగంలో కీలక పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుడుతూ సౌత్ కోస్ట్ రైల్వే అనే కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రైల్వే చట్టం 1989 కింద అధికారిక గెజెట్ ద్వారా ప్రకటించిన ఈ నిర్ణయం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానుండడం సంతోషకరమని అన్నారు. ఈ జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారని ఆయన అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే కొత్త రైల్వే జోన్ యొక్క ప్రకటన జరిగి దాని పూర్తి స్థాయి అన్ని రకాల విషయాలు పూర్తయి ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ రావటం ఏదైతే ఉందో నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. అసాధ్యం అనుకునేది సుసాధ్యం చేయటం నరేంద్ర మోడీ గారికి చేతనవుతుంది. ఆ విధంగా దేశంలో ఒక కొత్త రైల్వే జోన్ని ఆయన క్రియేట్ చేయటం, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రావటం మా అందరి యొక్క చిరకాల కళ నెరవేరింది. దానికి మా యొక్క రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రైల్వే జోన్ 2019లో డిక్లేర్ కావడం జరిగింది. అప్పటి నుంచి దానికి సంబంధించిన డిపిఆర్ తయారీ, దాని తర్వాత భూసేకరణ, అలాగే కార్యాలయ నిర్మాణం, అలాగే జీఎం ఆఫీస్ ని ఆయన నెలకొల్పడం ఇవన్నీ జరిగాయి. ఇవాళ పూర్తి స్థాయి గెజెట్ రావడంతో దానికి ఒక వ్యవస్థీకృతంగా పనయ్యే విధంగా ముందుకెళ్తాం. అలాగే ఈ యొక్క రైల్వే జోన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ తో పాటు కొత్తగా వాల్టేర్ డివిజన్ పునర్వ్యవస్థీకరణ కొత్త రైల్వే జోన్ లో యాడ్ అవుతుంది. ఆ విధంగా 4 డివిజన్స్ తో కొత్త రైల్వే జోన్ రాబోతుంది. కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పడుతుంది, అది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంటుంది. ఆ విధంగా మనం ఏదైతే కోరుకున్నామో అది నెరవేరింది. దీని ద్వారా రైల్వేకి సంబంధించిన పూర్తి స్థాయి వ్యవస్థ ప్రారంభమవుతుంది. అనేక కొత్త సర్వీసులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు రైల్వేకి సంబంధించిన దీర్ఘకాలికమైన అపరిష్కృతమైన విషయాలు ఏవైతే అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా అడుగులు పడటం, ఈ యొక్క నోట్స్ తయారవటం ఇవన్నీ కూడా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన చట్టంలో ఒక ప్రత్యేకమైన హామీగా ఇది ఇవ్వటం జరిగింది. ఇది కేవలం పరిశీలించాల్సిన అంశంగా రాయటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇది పరిశీలించాల్సిన అంశంగా కాకుండానే పూర్తి స్థాయి దాని పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త రైల్వే జోన్ డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఆ విధంగా మా ప్రాంతానికి సంబంధించిన చిరకాల కోరిక నెరవేరింది. దేశంలో ఏ డివిజన్ కి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక స్టేట్ కి సంబంధించిన జోన్ రావటం ఏదైతుందో ఇది కూడా గొప్ప నిర్ణయం. ఆ విధంగా రైల్వే సంబంధించిన అన్ని రకాల పనులు, అనేక రకాల సౌకర్యాలు, అనేక ఇతర సర్వీసెస్ మెరుగుపడి మరింత ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటారని నేను భావిస్తాను. మరొకసారి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నమస్కారం. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టినట్లుగా ఉందని, ఒడిశాలో బీజేపీ బలోపేతం కావడం కోసం ఏపీకి అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నోరెత్తడం లేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అసమర్థత, స్వార్థపూరిత విధానాల కారణంగా
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పుడు కేకే లైన్ లేకుండా చేసినా ఆయనలో చలనం లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల కళ. దానికోసం విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ రావాలి అని ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన అంశాల్లో, విభజన చట్టంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కానీ చాలా స్పష్టంగా ఆ రోజు దాని గురించి పొందుపరచడం జరిగింది. విభజన హామీల్లో విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ప్రధానమైన హామీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసి ఒక కూటమిగా ఏర్పడి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నడిబొడ్డిన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మా కూటమిని గెలిపించి మాకు అధికారం ఇస్తే ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాం, అదేవిధంగా మీ ప్రాంత వాసుల కళని నిజం చేస్తూ పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేకూరే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలైనాయి, ప్రజలు నమ్మారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సంవత్సర కాలం తర్వాత పరిస్థితులు మనకు తెలుసు. ఒక ఆయనేమో పాచిపోయిన లడ్డూలు అంటాడు, ఒక ఆయనేమో మోడీ మోసగాడు అంటాడు, ఇంకొకరేమో ఇది దోపిడీ పార్టీ, దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు అంటారు తెలుగుదేశం పార్టీని. ఇలాగే కాలయాపన చేస్తున్న తరుణంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ముఖ్యంగా రైల్వే జోన్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రజల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఒక ఐక్యతతో విశాఖపట్నం రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిందో, విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రైల్వే జోన్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఈ ప్రాంత వాసుల కళని నిజం చేయడం కోసం పోరాటం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా ఆ రోజు ఎన్నికలకు ముందు, ఎన్నికలు ఒక నెలలో సమీపిస్తున్నాయనగా ఏదో కంటి తూర్పు చరిగా మళ్ళీ ఆడబిడ్డలను ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి మోసం చేశాడో అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల వాసులు కూడా ఒక ప్రకటన ద్వారా రైల్వే జోన్ గురించి ప్రస్తావించి మోసం చేయడం జరిగింది. ఎన్నికల్లో మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ విషయంలో పోరాటం చేయటం, దానికి స్థలాన్ని కేటాయించడం, రైల్వే జోన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైల్వే జోన్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరినీ కూడా చాలా ఆవేదనకి, బాధకి కూడా గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రైల్వే జోన్ ఇచ్చిన తీరు చాలా బాధాకరం. ప్రాణం లేని బిడ్డ పుడితే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.